మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మంచి మరిన్ని సినిమాలు చేస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదు, అది పెట్టినప్పుడే తెలుసు మీకు. కాబట్టి లెజెండ్ల గురించి ఎటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయో అది మాటలతో కాదు చేతలతో చూపించింది మా లెజెండ్ సినిమా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ జరిగినాయి. చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. దాంట్లో చిరంజీవి గారికి కూడా అవార్డు వచ్చింది. గ్రేట్, ఐ అప్రిషియేటెడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ చిరంజీవి గారు ఫర్ దిస్. గ్రేట్. తెలంగాణలో జరుగుతున్న అవార్డ్స్ గురించి పక్క రాష్ట్రం ఏంటండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు కదా. నేను ఆయన చేసిన కమెంట్స్ డెఫినెట్లీ కొంతమందికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. మనం ఏం చేసాం ఆ రాష్ట్రానికి, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం అసలు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నామా, లేకపోతే 2019 నుంచి 2024 దాకా ఇలాంటి కమెంట్స్ ఎప్పుడు చేయలేదేంటి? ఇవన్నీ కూడా అర్థం కాని విషయాలు. ఈరోజు చిరంజీవి గారు చేసిన ఫస్ట్ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇంపార్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది, ఆ పోస్ట్ కూడా మీకు చదివి వినిపిస్తాను, దాంతో డిస్కషన్కి వెళ్దాం. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మంచి మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా అసందర్భం. చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలండి. రియల్ 2014, 15, 16కి సరిపడా అప్పుడు నంది అవార్డ్స్ చేశారు 2017లో. దానిపైన పుంకాలుగా కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మీరు యూ బీయింగ్ అ లెజెండ్, అప్పటికే మీకు లెజెండ్ టైటిల్ వచ్చేసినట్టుంది. మీరు లెజెండ్ మీకు ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత రీసెంట్గా మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. బట్ అప్పటికే మీరు లెజెండ్ అని చాలా మంది అన్నారు. ఓకే, లెజెండ్ టైటిల్ వచ్చిన తర్వాత నంది అవార్డ్స్కి మీరు ఎందుకు వెళ్ళలేదు సార్? నో, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. నంది అవార్డ్స్ చాలా ప్రెస్టీజియస్గా విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటున్నప్పుడు వేరు చిరంజీవి గారు. దాని తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి మర్యాదపూర్వకంగా అంత మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవరేంటి? ఈవెంట్స్లో కలవడం కాదండి, ఆయన వెళ్ళి ఎందుకు కలవరు? 2014 నుంచి 2019 దాకా కూడా కలవలేదే. అదే జగన్మోహన్ రెడ్డికి అయితే చేతులు జోడించి అడుగుతున్నాను అని అన్నారు. ఎడిటర్, మీ దగ్గర క్లిప్ ఉంటే మళ్ళీ ప్లే చేయండి. మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి అని అన్నారు కదా మీరు. మరి అంత తర్వాత ఇదే రకమైన వైఖరి ఈరోజు స్ఫూర్తిని తీసుకోవాలి, వెనకంజలో ఉంది. ఎందుకు వెనకంజలో ఉంది? ఆంధ్రప్రదేశ్కి మీరందరూ ఏం చేశారు? ఇది ఖచ్చితంగా ముందు మీరు మాట్లాడాల్సిన విషయం. స్టూడియోలకు ల్యాండ్లు కావాలంటారు, ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ అయినా చేసుకోండి అని ఆఖరికి పాపం జగన్మోహన్ రెడ్డి కూడా బతిమలాడు. ఎవరైనా ఆదరణ ఇస్తున్నారా? విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనం ప్రాముఖ్యంగా చేసిన పనులు ఏంటి? ఏమైనా డ్రైవ్స్ చేశారా? ప్రజలను ఉద్ధరించడానికి ఏమైనా చేశారా? పోనీ మర్యాదపూర్వకంగానే కలిసారా? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆఖరికి మీరు వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ మీ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ జనసేనలోనే ఉంది. ఆయనే అన్నారు సీఎంని కలవరా అని సీరియస్ కూడా అయ్యారు మొన్న. జస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత మీరందరూ కలిసిన తర్వాత ఎప్పుడైనా కలిసారా? మర్యాదపూర్వకంగా ఉన్నారా? నంది అవార్డ్స్ మొదలు పెట్టేశారు. అప్పటికే మొదలుపెట్టి 2017లో ఉంటే ఎవరైనా ప్రోత్సాహకంగా ఉన్నారా? రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పెంటగా చేశారు. ఇక్కడ చాలా మంది జ్యూరీ అవార్డ్స్ వచ్చినాయి. జ్యూరీని ఇక్కడైతే ప్రశ్నించరు, ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాం. ఇక్కడ గవర్నమెంట్ని మనం ప్రశ్నించకూడదు. అదే అక్కడైతే ఏమన్నా అనేయచ్చు. ఈరోజు నేను మా మదర్ ఫాలో అవుతారండి ఒక పర్సన్, ఆయన పేరు కేసీ చేకూరి. ఆయన పెట్టిన పోస్ట్ చాలా బాగుంది, అది చదివి వినిపిస్తాను. దాని తర్వాత డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్దాం. నిన్నటి హైలైట్స్ అండి ఇవి. ఒకసారి చూసుకుంటే చంద్రబాబుకు చిరంజీవి విజ్ఞప్తి. ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తు రావాలని రేవంత్ రెడ్డి అంటారు. ఓకే, ఏంటి కళాకారులు ఉత్సాహపరచడంలో పక్క రాష్ట్రం కొంత వెనకబడి ఉంది. సినిమాలో వారికి దగ్గరగా ఉండే చంద్రబాబు దీన్ని స్ఫూర్తిగా తీసుకోని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే,
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానన్న చిరంజీవి. సార్ ఇక్కడ కూడా పోస్టింగా? ఇక్కడ కూడా ఏం చెప్పాలి సార్? ఇంకా పోనీ ఇదే మాట వెళ్ళి చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి నేను తీసుకుంటాను, మీరు ఆల్రెడీ ఫిల్మ్ కోసం చాలా చేశారు, నేను తీసుకుంటాను అన్నమాట అక్కడికి వెళ్ళి ఎందుకు అనరు? ఇదే మాట నంది అవార్డ్స్ 2017లో మీరు ఏమైపోయారు అనకుండా బాలకృష్ణ గారు లీడ్ చేశారు కాబట్టి కాంపౌండ్ వర్డ్స్ నడిపారు. అప్పుడు బాలకృష్ణ అండ్ టీమ్ లెజెండ్కి ఎలా వస్తాయి అన్న అవార్డులు అదే కదా నడిచింది. అప్పుడు అందరూ చూసి నవ్విపోయారు. చా ఇంత స్పోర్టివ్నెస్ లేదా? చా లెజెండ్ ఇచ్చినప్పుడు పక్కన బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చారేంటని చెప్పి అనకుండా ఆ రోజు మీరు స్వీకరించి దాన్ని టైం క్యాప్సూల్స్ ఎల్లో వేసి దాని తర్వాత మొన్న ఏఎన్ఆర్ ఫంక్షన్లో నేను తీసేసుకుంటున్నాను మీరు అనుకున్నారు, మీకు మీరే చేస్తారు అన్ని. నేను ఒకే మాట అడుగుతున్నాను, నంది అవార్డ్స్కి అంత స్పోర్టివ్నెస్ లేదా మీకు వెళ్ళటానికి? మీ అందరి తరఫున అల్లు అరవింద్ గారు వెళ్ళి అవార్డులు తీసుకుని వస్తారా? గ్రేట్. ఇది స్ఫూర్తి. ఇది ముందు మీలో నింపుకోవాలి. కేసీ చేకూరి పెట్టిన పోస్ట్ ఒకసారి మీకు చదివినిపిస్తాను వినండి. ఇది కేసీ చేకూరి గారు ఆయన ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ అండి. తమరికి వయసు పెరిగింది కానీ యూ నెవర్ ఫెయిల్ టు డిసప్పాయింట్ us. సో ఫ్యాక్ట్. ఏం చెప్పాలండి స్టార్టింగ్ లైన్ ఇంత పంచ్ లైన్ ఉంటే? మనది పక్క రాష్ట్రమా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి మీరు స్కోర్. సినిమా పరిశ్రమ నిజంగా ఆంధ్రాలో ఏదన్నా చేస్తాం, సినిమా షూటింగులు చేసుకుంటాం, నిజంగా స్టూడియోలు కడతామని ఆయనకి చెబితే ఆయన కాదంటారా? కరెక్టే కదా. డిప్యూటీ సీఎం క్యాబినెట్ కలిసి చర్చించి ఆమోదించరా? మీరు వెళ్ళి మా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేస్తాం, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తీసుకొస్తాం, స్ఫూర్తిగా తీసుకెళ్తాం, వెనకంజలో ఉండకండి ఆంధ్రప్రదేశ్ అని మీరు ఈరోజు అన్న మాటలు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ మీ వాళ్ళతోనే అంటే వాళ్ళు కాదంటారా? అంటానికి మనకి ఏం అడ్డు వస్తుంది మరి? ఓకే, ఏం ప్రోత్సాహం తగ్గిందయ్యా మీకు? ఇది చాలా స్ట్రైట్గా అడిగాడండి, బాగుంది. ఆంధ్రాలో కనీసం ఒక్క చారిటీ కార్యక్రమం, బ్లడ్ డ్రైవ్, మొక్కల పెంపకం, డ్రగ్స్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించారా చిరంజీవి గారు? లెజెండ్ చిరంజీవి గారు, ఆంధ్రాకు చెందిన వ్యక్తి మీరు. మేము వెనకంజలో ఉన్నామని చెప్తున్నారు ఈరోజు మీరు. ఇక్కడ అవార్డు తీసుకుని వెళ్ళిపోకుండా మీకు ఎందుకు సరే కమెంట్స్ ఇలాగే ఉంటాయి. పాల్గొన్నారా? గత 12 ఏళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్లో మీ సినిమా పరిశ్రమ ఆంధ్రులకు వెలగబెట్టిన ఒక్క మేలు చూపించండి. ఒక్కటి ఆంధ్రప్రదేశ్ కోసం సినిమా వాళ్ళం ఇచ్చేసాం, ఆఖరికి ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారిని కలిసి సన్మానం చేసామన్న చూపించండి. మీరు మా ముఖ్యమంత్రి గారికి మర్యాద ఇవ్వరు కానీ, మీరు వచ్చి అక్కడ ఏ ప్రోత్సాహాలు కల్పించరు కానీ, మీరు ఏ డ్రైవ్స్లో పాల్గొనరు కానీ, తెలంగాణలో కూర్చుంటే ఆంధ్రప్రదేశ్లో మీ సలహా తీసుకోవాలంటే ఎలా సార్? మీరు లెజెండ్. బాలయ్య, పవన్ కళ్యాణ్, సుబ్బరాజు, శివాజీ, రజిత వేళ్ల మీద లెక్క పెట్టుకున్న ఇంకొందరికి మాత్రమే ఆంధ్రులంటే, తమ రాష్ట్రం అంటే బంధం, అపేక్ష ఉన్నాయి. తెలంగాణని మెప్పించడానికి ఇంత యాక్టింగ్ అక్కర్లేదు. కేసీ చేకూరి రియలీ టేక్ అ బో. ఇంత ధైర్యంగా ఒక పోస్ట్ రాశారు. చాలా మంది మనోభావాలు ఇదే. రేవంత్ రెడ్డి గారిని మెప్పించడానికి ఇన్ని తంటాలా? నంది అవార్డ్స్ అప్పుడు మీరు మాయమైపోతారా? వాట్ హస్ హ్యాపెండ్? పోసాని బయట మీ దగ్గర ఉంటే ఏంటి నంది అవార్డ్స్ క్లిప్ తొందరగా క్లోజ్ కంప్లీట్ చేయండి. నంది అవార్డ్స్ అప్పుడు బాలకృష్ణ గారిని అడిగారు వచ్చి, చిరంజీవి గారు రాలేదు ఏంటండి అని చెప్పి. ఆహ్వానాలు పంపించాము, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు అంతే అని. బొట్టు పెట్టి పిలవాలా? నిజంగా మన రాష్ట్రంలో జరుపుకున్న నందికి కూడా బొట్టు పెట్టి పిలవాలా? ఇన్ని ఘోరమైన మాటలా? నంది ఆపేస్తా? నందా మీ సొంత సొమ్ము ఇది? మత హేళగా లేవదలుచుకున్నావా? ప్రాంతీయ దురభిమానం పెట్టదలుచుకున్నావా? దీని నందులకి ప్రాంతీయ తత్వానికి ఏంటి? ఇదే చిరంజీవి గారు మీరు అమరావతి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవడానికి రైతులు బాగా వచ్చినారు. నాగార్జున కూడా ఉన్నారు మీతో పాటు. సార్ ప్లీజ్ సార్, 3 రాజధానులకు ముద్దనికి చెప్పకండి సార్, అమరావతి ముద్దని చెప్పండి సార్ నుంచి కనీసం గ్లాస్ డోర్ కూడా దించకుండా వెళ్ళిపోయారు మీరు. యు డిడ్ంట్ కేర్ అట్ ఆల్. ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ కాదని తోసి ముచ్చే ధైర్యం మీకుందా? చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కలుస్తుంటే మీరన్న కొన్ని మాటలు అప్పుడు సర్క్యులేట్ అయినాయి. అబద్ధాలు అవి. మీరు ఈరోజు స్ఫూర్తి తీసుకోవాలి మేము అంటున్నారు. ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదు, అది పెట్టినప్పుడే తెలుసు మీకు. కాబట్టి లెజెండ్ గురించి ఎటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయో అది మాటలతో కాదు చేతలతో చూపించింది మా లెజెండ్ సినిమా. సో ఇది అవార్డ్స్ రావడం అందరూ సమిష్టి కృషి, అది నా ఒకటి వల్ల కాదు.
సో నేను ఎప్పుడు చెప్తుంటే ఏ సినిమా అయినా సరే అది సమిష్టి కృషి వల్లే విజయవంతం అవుతుందని. అలాగే ఎన్నో అవార్డులు పంటలు గెలుచుకుంది సినిమా, 9 అవార్డులు వచ్చింది సినిమాకి. సో అన్ని శాఖల వాళ్ళని కూడా చిత్రంలో నేను ఏదైతే నమ్ముతానో సమిష్టి కృషి, ప్రతి శాఖ వాళ్ళని కూడా గుర్తించి అందరు కూడా ఈ అవార్డుల పంట కురిపించినందుకు ప్యానల్ ఆ సంవత్సరం 2014 ప్యానల్ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గెలిచిన వాళ్ళందరూ కూడా కేవలం ఆ సినిమా కాదు, మిగతా సినిమాలన్నిటికీ కూడా అన్ని శాఖల్లో కూడా గెలుచుకున్న నటీనటులకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, అలాగే 14-15 సంవత్సరాలు కూడా గెలుచుకున్న నా తోటి కళాకారులకైతేనేమి, మిగతా సాంకేతిక నిపుణులకు, శాఖ వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను. ఆఖరికి నేను అడిగాను, మళ్ళీ నేను తప్పుపడ్డానని. నంది అవార్డ్స్ కి బాలకృష్ణ గారి సినిమాకి 9 అవార్డులు వచ్చినాయి. లెజెండ్ టైటిల్ గురించి కాంట్రవర్సీ ఉంటుందండి బాబోయ్, లెజెండ్ పేరు ఎవరు పెట్టుకోకూడదు, అప్పుడు పెద్ద రక్కస్ అయిపోయింది. కానీ ఏమైంది, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, కనక వర్షం కురిపించింది, బాలయ్య బాబు గారి ఇమేజ్ ఎక్కడో పెట్టింది. ఈ రోజు అందరి మనసులో ఆయన కూడా లెజెండ్ అని చెప్పి బిరుదేసుకున్నారు. లెజెండ్ ఎవరని కొడితే బాలకృష్ణ వస్తుంది ఇంటర్నెట్లో. నేనేం చేయలేను దానికి, ఐఎమ్ వెరీ సారీ. సో నేను అడిగాను, డిడ్ చిరంజీవి అటెండ్ ద ఫంక్షన్ ఫర్ నంది అవార్డ్స్ అని అడిగితే ఆఖరికి నాకు when I searched the internet also, Google, it said no, Chiranjeevi did not attend the controversial Nandi Awards function. ఇక్కడ ఇంకా రాశారు, మీకు ఒక స్లైడ్ వస్తుంది, వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అని చెప్తే, డ్యూరింగ్ ద నంది అవార్డ్స్ కాంట్రవర్సీ పీరియడ్ మెనీ టాప్ ఫిల్మ్ పర్సనాలిటీస్ స్టేడ్ అవే ఫ్రమ్ ద ఈవెంట్. Chiranjeevi, one of the major stars who skipped the function, which was seen as a silent protest distancing from the controversy. Political biased allegations. మీకు ఇక్కడ అవార్డు వచ్చింది, చాలా హ్యాపీ, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. పక్క రాష్ట్రం మీద మనం ఏం చేసామన్నది ఆలోచించాలి, ప్రజలకు ఏం చేసామన్నది ఆలోచించాలి, పోనీ ఫిలిం పర్సనాలిటీగా మనం ఏం చేసామన్నది ఆలోచించాలి. కనీసం కేసీ చేకూరి పెట్టిన పోస్ట్ కన్నా సమాధానం ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు ప్రోత్సాహకంగా అని అడిగితే బాగుండేది. ముందు వెళ్ళి సీఎం గారిని మర్యాదగా సినిమా ఇండస్ట్రీ అంతా కలిస్తే దాని తర్వాత నుంచి 1 మెట్టు నుంచి 10 మెట్టు ఎక్కచ్చు. 2017లో తెలంగాణ కంటే ముందు నంది అవార్డ్స్ని తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా తీద్దాం అనుకున్నప్పుడు పెద్ద గొడవై పెంటై మేము అటెండ్ అవ్వం అన్న స్టేజ్లో చాలా మంది అగ్ర హీరోలు అందరూ చేసిన తమాషా తర్వాత ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయేటట్టుందని ఆపేశారు. అప్పుడు అందరికీ తెలిసిన విషయం ఇది. దాన్ని పునర్వైభవం తీసుకురావాలి నంది కంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి, అది చెయ్యండి. అంతేగాని ఉచిత సలహాలు ఈరోజు తీసుకుంటే కేసీ చేకూరి లాంటి వాళ్ళు రాసిన దాని ప్రకారం చూస్తే ఈ సలహాలు చాలా మందికి జనరంజకంగా లేవు. చిరంజీవి గారు మీ వైఖరి మార్చుకుంటారేమో అని చెప్పి ఆశిస్తూ నాకున్న అభిప్రాయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను తప్ప ఇది ఎక్కడ మిమ్మల్ని హ్యూమిలియేటింగ్ టోన్లో కానే కాదు. ఐ హోప్ యూ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ టోన్. సో మీరందరూ కూడా నేను చిరంజీవి గారు చేసిన కమెంట్స్ని ఎలా చూస్తారు? ఆ రోజు బాలయ్య బాబు గారికి నందికి 9 నందులు రావటం ప్రాబ్లంగా నిలిచిందా? అసలు కాంపౌండ్ వార్ కింద ఎందుకు మారింది? తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? తర్వాత ఎవరు ఎందుకు ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కరవలేదు? ఆంధ్రులంటే అంత చిన్న చూపు ఎందుకు? ఇటుపైన కమెంట్స్ గట్టిగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.